హాయ్ అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ అమావాస్య రోజు మీ ఎనర్జీ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని కనుక చూసినట్లయితే మనకి 7 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ అయితే రావడం జరిగింది. ఈ కార్డ్ యొక్క మీనింగ్ కనుక చూసినట్లయితే ఈ అమావాస్య రోజు మీ ఎనర్జీ చాలా సున్నితంగా అయితే ఉండడం జరుగుతుంది. 7 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్స్లో చూసినట్లయితే మీలో ఉన్న ఒక రహస్య గమనాన్ని అయితే ఇది చూపెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి దీని అర్థం ఒంటరిగా ప్లాన్ చేసుకోవడం, మీరు వాస్తవికతను దాచిపెట్టడం, బయటగా ఎవరు నమ్మకపోయినప్పటికీ మీరు ఒక దిశగానైతే నడుస్తున్నారు. సో ఎనర్జీగా కొంత డిప్లొమసీ ఉన్నప్పటికీ కూడా మౌనత గమనించే ధోరణి అయితే ఉంది. సో అంతేకాకుండా ఈ కార్డు అమావాస్య రోజు వచ్చినప్పుడు దీని అర్థం కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉన్నదని అయితే సూచిస్తుంది. మీ యొక్క ఎనర్జీ చూసినట్లయితే సంచలన భావనలతో అయితే మీ మనసు ఉంది. మీరు అంతరంగికంగా ఏదైనా దాచాలని లేదా ఇతరులకు తెలియకుండా ఏదైనా చేయాలని భావిస్తూ ఉండవచ్చు. చుట్టుపక్కల వారిని విశ్వసించడంలో జాగ్రత్త అవసరం. కొంతమంది మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు లేదా వారి స్వార్థం కోసం వ్యవహరించవచ్చు. ముఖ్యంగా అమావాస్య రోజు ఇది మానసికంగా క్లిష్టంగా ఉండొచ్చు. అలాంటి సమయంలో మీరు ధ్యానం, జపం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో పాత నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ ఆ ఎనర్జీ నుంచి ఇంకా మీరు బయటపడలేదు. సో ఇది అండి 7 ఆఫ్ స్వార్డ్స్ ఈరోజు మీకు కార్డ్ రావడం జరిగింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు రీజనేట్ అయినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.